సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, నన్ను చూడటానికి జనం వస్తున్నారు తప్ప నాకు ఓట్లు వేయడానికి జనం రావట్లేదని. అందువల్ల జనాన్ని క్రోడీకరించుకోవడం కోసం, జన సమీకరణ చేసుకోవడం కోసం పవన్ కళ్యాణ్కి ప్యాకేజ్ ఇచ్చి స్పెషల్ రైట్లో తీసుకెళ్ళి అక్కడ ఏదో షో చేయాలని ప్రయత్నం చేశారు తప్ప వీళ్ళందరూ కట్టుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే శక్తి వీరికి లేదని మనం చేస్తున్నా. నిన్న ఒక మాట అన్నాడు పవన్ కళ్యాణ్ గారు, 20 మందిని మారుస్తున్నారంట, ఇంకో 80 మందిని మారుస్తారనే సమాచారం ఉంది. పోనేలే బాబు, మా పార్టీలో సమాచారాన్ని కూడా నీకు తీసుకుంటున్నావు, తప్పో రైటో. మార్చాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని అంట, వీళ్ళని కాదంట. నువ్వు మార్చవయ్యా జగన్మోహన్ రెడ్డి గారిని. చంద్రబాబు నువ్వు కలిసి రండి మారుద్దురని మనవి చేస్తున్నా, రండి పోటీ చేయమని మనవి చేస్తున్నా. మిమ్మల్ని మార్చడం ఎవ్వరూ మార్చలేరు. ఎందుకంటే మీరు హైదరాబాదు నివాసులు, మీరు ప్రతిపక్షంలో ఇవాళ నువ్వు ఓడిపోతావు, నీ లోకేష్ ఓడిపోతాడు, చివరికి కుప్పంలో చంద్రబాబు కూడా ఓడిపోవడం ఖాయం. కారణం ఒకటే మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు 90% ప్రతి ఇంటికి వెళ్ళాయి. ఒక 10% అందకపోతే అందకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు హయ్యర్ లెవెల్లో ఉన్నవాళ్ళు తప్ప 90% గృహాలకు ఏదో ఒక పథకాన్ని అందించినటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో గొప్ప అయినటువంటి మేటైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటం మీ తరం కాదు. ఒకసారి కలిసి వచ్చి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఈసారి మీరు కలిసి వచ్చినా మీరు సర్వనాశనం చేసింది ప్రజలకు గుర్తుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం కోసమే మీరు అక్కడ సభ పెట్టారు, కలిసికట్టుగా దూషించారు, కలిసికట్టుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ప్రజలు గమనిస్తున్నారు, దానికి సరైనటువంటి సమాధానం చెప్తారు ఈ రాష్ట్ర ప్రజలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.